జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీని చూసిన తర్వాత ఆయన చెల్లెలు నారా బ్రహ్మిణి థియేటర్ నుంచి బయటకొస్తూ తన ఆనందాన్ని మరియు అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. అన్నయ్య ఎన్టీఆర్ నటనపై మరియు దేవర సినిమాపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతగానో హృదయంగా ప్రశంసలతో నిండిపోయాయి. నారా బ్రహ్మిణి గారు అన్నారు, దేవర సినిమా నా కుండల్ని కదిలించింది. అన్నయ్య ఎన్టీఆర్ ప్రతి పాత్రలో నూతన శక్తితో కనిపిస్తున్నాడు. కానీ ఈ సినిమాలో ఆయన మరింత మాస్ అవతారం ఎత్తాడు. ఆయన నటన ఈ సినిమాను సజావుగా సాగడానికి ముఖ్య కారణం ఆయన ప్రతి సన్నివేశంలో తాను ఎంత కష్టపడుతున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు నిజంగా నా మనసుని తాకాయని చెప్పారు. ఎన్టీఆర్ తన పాత్రకు తగ్గట్టుగా తెరపై ప్రదర్శించిన శారీరక భాష, హావభావాలు, యాక్షన్ సీన్స్ అన్నీ నారా బ్రహ్మిణిని ఆశ్చర్యపరిచాయన్నారు. అన్నయ్య ఎంత కష్టపడి ఈ పాత్రను సృష్టించాడో సినిమాలో ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది. ఆయన పాత్రలో ఉన్న ఆవేశం, అంకిత భావం నన్ను అబ్బురపరిచింది. దేవర వంటి పాత్రను పోషించడం ఎంత కష్టమో, కానీ ఎన్టీఆర్ తన నటనతో ఆ కష్టాన్ని లేత నిజంగా మార్చాడని నేను ఆకట్టుకున్నానని అని బ్రహ్మిణి గారు చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఆమె అన్నయ్యపై తన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ, అన్నయ్యని తెరపై చూసినప్పుడల్లా గర్వంగా ఉంటుంది. ఆయన ప్రతిసారి కొత్తదనాన్ని చూపించడం నిజంగా అతనికి ప్రత్యేకత. దేవర వంటి భారీ చిత్రంలో ఆయన చేసిన పని నిజంగా చిరస్మరణీయంగా ఉంటుంది. ప్రతి పాత్రలోనూ తన ఒదిగిపోవడం, తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఒక గొప్ప ప్రతిభ అని నా అభిప్రాయం అని తెలిపారు నారా బ్రహ్మిణి గారు. కొరటాల శివ దర్శకత్వం దేవర సినిమాకు కొత్తగా ఊతమిచ్చిందని, ఎన్టీఆర్తో ఆయన చేసిన ఈ ప్రాజెక్టు ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతి ఇస్తుందని బ్రహ్మిణి అన్నారు. ఎన్టీఆర్ నటనతో పాటు సినిమాలో విజువల్స్, యాక్షన్ సీన్స్, మ్యూజిక్ అన్ని ఎలిమెంట్లు కలిసి దేవరను ఒక సూపర్ హిట్ సినిమాగా తీర్చిదిద్దాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటివి చెప్పిన నారా బ్రహ్మిణి గారి కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానులను మరింత ఉత్సాహభరితులను చేశాయి. ఎన్టీఆర్ తన కుటుంబం ప్రేక్షకులను గర్వపడేలా చేస్తున్నాడు. ఇక ఆమె చివరిగా చెప్పారు, దేవర చిత్రం అన్నయ్య కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు.